వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పోలీసులు కూటమి ప్రభుత్వానికి డబ్బులు వసూలు చేసి కప్పం కడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అన్యాయంగా అక్రమంగా కూడా ప్రజలను వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏ హామీలు కూడా అమలు చేయలేదని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. సో ప్రస్తుతం మనకి ప్యానెల్లో ఉన్నటువంటి సప్తగిరి ప్రసాద్ గారిని క్వశ్చన్ అడుగుదాం. ప్రసాద్ గారు, సినిమా డైలాగులతో కూడిన పోస్టర్లు ప్రదర్శించినందుకు అరెస్టు జరిగాయని జగన్ ముఖ్యంగా ఆరోపిస్తున్నారు. నిజంగా ఈ విషయంలో టీడీపీ రెస్పాన్స్ ఏంటి? దానికోసమే ఏమైనా జరిగింది? మోహన్ రెడ్డి గారు చెప్పండి. నేను మాట్లాడలే, నన్ను మాట్లాడుకున్నా మళ్ళీ మీరే మాట్లాడు. ముగ్గురు మాట్లాడినారు, నేనెందుకు చూడడా? రైట్, వస్తా, మీ దగ్గరికే వస్తాను. అట్లా కదబ్బా, నాది అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి ఇచ్చుడు అవకాశం ఉంటే ముగ్గురు టీడీపీ కదా. ప్రసాద్ గారిని అడిగిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. నేను ఆయన క్వశ్చన్ అడిగాను. రైట్, ఓకే, కంటిన్యూ చేయండి, మాట్లాడండి, మీరే మాట్లాడండి. మీ తర్వాతే ప్రసాద్ గారి దగ్గరికి ముగ్గురు కదా వాళ్ళు కూటమి. ఓకే, 1 by 1 అనేది ఏం పెట్టుకోలేనండి. క్వశ్చన్ నేను ఒకటి క్వశ్చన్ రెడీ చేసుకుని ఆ విధంగా వెళ్తున్నాను. చెప్పండి మోహన్ గారు. సరే, సమయం వృధా అవుతుంది. మోహన్ గారు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కట్టాల్సినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు సంబంధించిన రుణాలు కానీ వాటన్నిటికీ బ్యాలెన్స్ పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. వీళ్ళు బయటికి పోయేటప్పుడు, ప్రభుత్వం నుండి బయటకు పోయేటప్పుడు కేవలం 100 కోట్లు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్లు పెట్టిపోయినాడు. వీళ్ళు రాష్ట్ర ఖజానా 7 లక్షల కోట్లు అప్పు చేసినారని వాళ్ళ అసెంబ్లీలోనే చెప్తారు, పార్లమెంట్ లో చెప్తారు. వీళ్ళు అధికారంలోకి రాకముందు 14 లక్షల కోట్లు అని చెప్పారు. 14 లక్షల కోట్లకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను మరింత మెరుగ్గా ఇచ్చే కార్యక్రమంతో పాటు మళ్ళీ సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 ఏడ్చలేక యుద్ధ రోడ్ల మీద పడితే కొడతారని భయపడి మళ్ళీ వచ్చి వైసీపీలను టార్గెట్ పెట్టుకుని కేసులు పెడుతున్నారు. ఈ విశ్లేషకులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశపూర్వకంగా ఏదో ఇబ్బంది పెడుతున్నారు, అవమాన పాలు చేస్తున్నారని. పోలీసులు వాళ్ళ కళ్ళ ముందండి జడ్పీ చైర్మన్ కొడతారని కళ్ళు మూసుకొని ఉంటారంటనా, కళ్ళు తెరుచుకొని ఉంటారంటనా, కళ్ళు కనపడమంటనా? కళ్ళు కనపడినప్పుడు మాట్లాడడానికి తెల్లా? విశ్లేషకులు అయితే దాని గురించి మాట్లాడరా? ఒక జడ్పీ చైర్మన్ మహిళ జిల్లా ప్రథమ మహిళ, ఆ మీదనే దాడి జరుగుతాడు. పోలీసులు అక్కడే ఉంటే దాని గురించి మాట్లాడినప్పుడు పోలీసులు మాట్లాడారా? న్యూని మాట్లాడతారు. పోలీసుల గురించి మాట్లాడరా? పోలీసులను విమర్శించరా? ఆ విధంగా నిన్న పొన్నూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక నాగమల్లేశ్వరరావుని మా పార్టీకి సంబంధించిన సర్పంచులు దారుణంగా నడినట్టు కొడుతుంటే దాన్ని చూస్తూ ఊరుకుంటారు. దాని గురించి మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. అదే విధంగా మనం చూస్తే అక్కడ మా గుంటూరులో నడి రోడ్లో మా కార్యకర్తలను నరికి పీసులు తెచ్చే దాని గురించి మాట్లాడరు. దాని గురించి కేసు పట్టించుకోరు. దాని మా మీద కేసులు పెట్టడానికి వచ్చారు. ఇన్ని మాట్లాడినప్పుడు పోలీసులు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లోపం అంట. జగన్మోహన్ రెడ్డి గారు మీసం మెలేసి 5 సంవత్సరాలు చేసినాడు. కరోనా టైంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ ఇట్లా మీసం మెలేసి పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా అన్ని రకాలుగా కూటమిలు చేతిలో పెట్టుకుని 5 సంవత్సరాలు మేము పొడుస్తాం వచ్చిన వాళ్ళు సంవత్సరమైనా కూడా ఈ రోజు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోయి వీళ్ళు మాటలు చెప్పుకుంటున్నారు. సగం ఇచ్చే సగం ఇవ్వలేకపోయినారు. అన్నారు కేవలం 13,000 ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చింది 60,000 లక్షలే, మేము ఇచ్చింది 60,000 లక్షలు. వాళ్ళు ఎక్కడ పెద్ద కనకారాలు చేసినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంటికి మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న. మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తప్పు చేస్తే ప్రశ్నించాలి, తప్పులేదు. కానీ పోలీస్ అధికారులు, ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు కానిస్టేబులే ఆ స్థాయిలో కష్టపడి వస్తారు. మరి అలాంటి పెద్ద పోలీసు అధికారులని బట్టలు ఓడదీసి కొడతానని ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అదెంతవరకు కరెక్ట్? పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ పోయి వస్తాడు. ఎస్పీ ఇంకా పెద్దగా కష్టపడి రాత్రి బౌల్లో కష్టపడి కొన్ని వందల మంది, కొన్ని 1000-2000 ఇచ్చే 1,00,000 మంది ఎగ్జామ్ రాసి వచ్చి పాస్ అయ్యి వచ్చింటారు. వాళ్ళని తీసుకుపోతే ఎవరినో ఒక సినిమా యాక్టర్ను అక్కడ జిందాల్కి సంబంధించినటువంటి ఎండీ మీద కేసు పెట్టినటువంటి బ్లాక్ మెయిల్ చేసినటువంటి అర్థపడత సినిమా యాక్టర్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3 IPS సస్పెండ్ చేస్తే ఎంతకన్నా సిగ్గు ఉంటుంది ఆ ప్రభుత్వానికి? దాని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా పోతే ఎట్లా? అదే పెద్ద మంచి స్టోరీ, మాదే పెద్దగా కనకారం అని చెప్తే ఎట్లా? ఒక కానిస్టేబుల్ నో లేక ఎస్పీనో ఎదురుగా మర్డర్ చేసినాక ఆ మర్డర్ చేసిన కేసులు కట్టకపోతే, మా వాళ్ళ మీద కేసులు కడితే, మీరు ఈ విధంగా కేసులు కట్టి మళ్ళీ మా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళలాగా రకరకాలుగా మాట్లాడుకుంటూ రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ పోలే. జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళలాగా ఈ రూట్లో పోయి అంటే ఆ రూట్లో పోయి మదనపల్లి టౌన్ లేక పోవద్దు, రోడ్డు మీద హైవేలో పోమని చెప్పి పర్మిషన్ తీసుకొని మదనపల్లి టౌన్ లేకపోయి ఆడిపోయి పోలీసులను గలాట పెట్టి పోలీసులు తలకాల పోలు పెట్టి ఎస్పీ గారిని టార్గెట్ పెట్టి తిట్టినటువంటి సందర్భం వీళ్ళకు ఉంది తప్ప మాకు లేదు. వాళ్ళ మాత్రం మేమేమో అక్రమంగా అన్యాయంగా పోవడం లే. లోకేష్ పర్మిషన్
ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పోలీసులను దౌర్భాగ్యంగా మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు మర్చిపోయి మాట్లాడితే ఎట్లవుతుంది? రాష్ట్రంలో ఈ అరాచకాలకు వీళ్ళు కారణం, అన్యాయాలకు వీళ్ళు కారణం, అక్రమ కేసులకు వీళ్ళు కారణం. ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వమైన ప్రజలపైన దాడులు చేస్తున్నారు, ప్రజలను మానవ ప్రాణాలు భంగం కల్పిస్తున్నారు. ఆ భంగం కల్పించిన చోట జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చడానికి పోతే పోలీసులను అడ్డపెడుతున్నారు. అడ్డపెట్టి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంట తిరిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మా మీద కేసులు పెట్టారు, మేమేదో అన్యాయం చేస్తున్నామని మా మీద అంటున్నారు. వీళ్ళు చేసినటువంటి 14 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి ప్రభుత్వంలో వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ కేసులు పెట్టుకుంటూ వచ్చే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా నిలిచేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు కేసులు ప్రజల కోసం నిజంగా మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. ప్రజల కోసం ఇంత బాధపడిన వ్యక్తి, ఇంత కేరింగ్ ఉన్నటువంటి వ్యక్తి 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయ్యారు? పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగారు అధికారంలో ఉన్నప్పుడు? పరదాలు కట్టుకొని తిరగలేదండి. కరోనా టైంలో బయటికి తిరిగితే కరోనా టైంలో మీ ఇంటికి కూడా పరదా కట్టింటారు. మీరు మర్చిపోయినారు. ఎమ్మెల్యేలు ఇంట్లో కట్టారు, మినిస్టర్లు ఇంట్లో కట్టారు. కరోనా టైంలో కాదు, బుద్ధి ఏదో అని తోచిందల్లా మనం మాట్లాడుతూ పోతే సరిపోతుందని కాదు. అక్కడ ఇళ్లకు ఒక్కొక్క కాలనీకి పరదాలు కట్టి నిలబెట్టేసినారు. అట్లా ప్రజల్ని పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చారా? ఏమంటారు? ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు కనీసం వారి ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కనీసం ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా పరిపాలన చేశారని కూడా మాట్లాడుతున్నారు. దానికి మీ కామెంట్ ఏంటి? మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. మాట చంద్రు గారు, నేను 3 సార్లు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారితో. నేను ఒక గ్రంథాలయ చైర్మన్, నా భార్య ముందు నేను చైర్మన్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో 3 సార్లు నేను కలిసిన. మరి దానికేం చెప్తారు? ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు బుద్ధి వచ్చేది మాట్లాడితే ఎట్లవుతుంది? ఎమ్మెల్యేలకు ఇస్తారు, మినిస్టర్లకు ఇస్తారు, అందరికి ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ క్యూలో పెట్టి ఎవరికి ఇలా ఆడేదో షో పెట్టి పార్టీ ఆఫీసులో కూర్చొని 4 ఫోటోలు తీసుకొని ప్రజలతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు అంటున్నారు. మాకు ఇక్కడ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీలో మాకు మాట్లాడించేవాళ్ళు లేరయ్యా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా విమర్శించినారు మా వాళ్ళు. ఈ రోజు మాకు మాట్లాడించేవాళ్ళు లేరు, మాకు దిక్కు లేరు, మాకేం మేము కష్టపడినామో నష్టపోయినామో ఈ రోజు మమ్మల్ని మాట్లాడించేవాళ్ళు లేరని వాళ్ళు కూడా చెప్తున్నారు. దాన్ని మర్చిపోయి వీళ్ళకి ఏమంటే పాడిందే పాడరా పాసిపల్ల దాసని అని ఉద్దేశపూర్వకంగా ఒకరి మాట్లాడిన మాటలు 50 మందితో మాట్లాడిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పేమో అని ప్రజలకు పోవాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు పంపిస్తున్నారు తప్ప వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మేము చేసింటే ఆ రోజే బాలకృష్ణ జైల్లో ఉండేవాడు. ఈ రోజు పోసానికి మురళీకృష్ణ ఏదో ఆ చిన్న కేసును పెట్టుకుని ఒకటి చెప్పండి, పోలీసులపై చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? పోలీసులు గానీ ప్రజలు గానీ ఇబ్బంది మీ అధినేత చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? కరెక్ట్ అంటారా? అధినేత చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. మా అధినేత ఎప్పుడు తప్పు చేయడు, కరెక్ట్ గా నడుచుకుంటాడు. వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి భవిష్యత్తులో మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం కదా, ఖచ్చితంగా మనపై మళ్ళీ చర్యలు తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు సినిమా చూపిస్తాడు. ఈ సినిమా చూపించే కార్యక్రమాన్ని ఇప్పుడుంటే వాళ్ళు ఎత్తు చూపించుకుందామనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు భయపడి చేస్తున్నారు. ఆయన ఏదో చెప్తుంది సర్వేల్లో మాకు ఫెయిల్ అయినామని. అప్పుడే ఆల్రెడీ ఇప్పుడు 2 సర్వేలు వచ్చినాయి. నిన్న మొన్న కూడా ఒక సర్వే వచ్చింది. ఐఐటి నిపుణులతో చేయించిన సర్వేలు కూడా అట్టర్ క్లాప్ అని వచ్చింది. తెలుగుదేశం పార్టీ 64% అట్టర్ క్లాప్ వీళ్ళు ఎత్తిపోయినారని చెప్పి వచ్చింది. ఆడ ఓడిపోతానని తెలిసి ఇప్పుడు ఎటు తిరిగి ఓడిపోతాం కదా, రేపు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రైట్ మోహన్ రెడ్డి గారు, మన పైన మీ సైడ్ నుంచి ముందు ఇస్తున్నారు. రైట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు నేను టీడీపీ